హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షితేస్టస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూసారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్ వీడియో అని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది నా రిలేటివ్స్లో కావచ్చు, లేదంటే నా ఫ్రెండ్స్ ఆర్ జూనియర్స్ కావచ్చు, చాలా మంది అయితే నన్ను నీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని అడిగారు. నేను వెంటనే నవ్వుకునేదాన్ని, బికాజ్ నేనైతే స్కిన్ కేర్ అస్సలు పాటించును. ఆ విషయంలో చాలా లేజీ అని చెప్పొచ్చు. అందుకే నేనైతే స్కిన్ కేర్ ఏది ఫాలో అవ్వను, బట్ నాకు కొన్ని టిప్స్ తెలుసు అని వాళ్ళకి చెప్పేదాన్ని. సో అది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవ్వదని నాకైతే చెప్పారు. అండ్ చాలా మంది అయితే వ్లాగ్ కూడా చేయమని చెప్పారు. సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడో చెయ్యాలి నేను వ్లాగ్, కాకపోతే కొంచెం డిలే అయిపోయింది. బికాజ్ నేనే స్కిన్ కేర్ ఫాలో అవ్వను కదా, ఇంకా వీడియో ఎందుకు అనుకునేదాన్ని. కాకపోతే టిప్స్ అయితే చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఆ టిప్స్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ నాకైతే సీక్రెట్లా ఉంచడం నచ్చదు, బికాజ్ నాకు యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి, మీకు కూడా అది మంచిది కాబట్టి నేను షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను గైస్. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నా స్కిన్ కేర్ టిప్స్ ఏంటో చూసేద్దాం. సో నేను ఇవ్వబోయే ఫస్ట్ టిప్ ఏంటంటే గైస్, వాటర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హైడ్రేట్ అయ్యి స్కిన్ చాలా గ్లో అవుతుంది. సో నేను అందరికీ కూడా ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ టిప్ వాటర్. మనం వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత బెనిఫిట్ అని చెప్పొచ్చు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను వాటర్ ఎక్కువ తాగుతాను, నాకు చాలా ఇష్టం. బట్ అదే నాకు ఇప్పుడు బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు. చూడండి నా స్కిన్ ఎంత క్లియర్గా ఉందో. వై? బికాజ్ వాటర్ అనేది చాలా ఎక్కువ తాగుతాను. సో ఖచ్చితంగా మీరు స్కిన్ కేర్లో ఫస్ట్ పాటించాల్సింది వాటర్ ఎక్కువ తాగండి గైస్. చాలా మంచి యూజెస్ ఉంటుంది దానివల్ల. సో సెకండ్ టిప్ ఏంటంటే గైస్, సోప్. మనం యూజ్ చేసే సోప్ కూడా చాలా మ్యాటర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సోప్ పేరు రక్తచందన్ సోప్, ఆయుర్వేదిక్ సోప్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది మాకు మా మావయ్య అయితే రికమెండ్ చేశారు. దీనివల్ల చాలా బాగా యూజ్ అయింది. దీనివల్ల మనకి పింపుల్స్ ఉన్నా కానీ అంతా పోతాయి, యాక్ని ఉన్నా కానీ ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా పోతుంది. చాలా బెస్ట్ సోప్ అని చెప్పొచ్చు గైస్. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. ఇదైతే నాకు దిక్కికి చాలా బాగా యూజ్ అయింది అండ్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది. నన్ను ఎవరైనా స్కిన్ కేర్ అడిగినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇది అందరికీ చెప్పేదాన్ని. సో ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ రక్తచందన్ సోప్ అనేది మనకి ఎటువంటి స్టోర్స్లో, లోకల్ స్టోర్స్లో అనేది మనకి అవైలబుల్గా ఉండదు. మనం ఆన్లైన్లోనే తీసుకోగలం. మీషో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ దేంట్లో అయినా మనం అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను గైస్. సో ఖచ్చితంగా ఇది మాత్రం మీరు వాడండి. ఇదే నా సెకండ్ టిప్. అండ్ గైస్ నేను ఇవ్వబోయే థర్డ్ టిప్ ఏంటంటే ఫేస్ వాష్. మన స్కిన్ కేర్లో ఫేస్ వాష్ అన్నది కూడా చాలా నెససరీ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫేస్ వాష్ పేరు డర్మాటచ్. దీంట్లో నయాసినమైడ్, విటమిన్ ఈ అండ్ కోజిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. సో దానివల్ల మన స్కిన్ అనేది ఇంకా గ్లో అవుతుంది. అండ్ ఇదైతే డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు. చాలా మంచి ఫేస్ వాష్ అని చెప్తున్నాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ ద బెస్ట్ ఫేస్ వాష్ ఐ ఎవర్ యూజ్డ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీ అందరికీ నేను ఎంత స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ ఫేస్ వాష్ కూడా నేను అస్సలు యూజ్ చేసేదాన్నే కాదు, కొనుక్కున్న ఒక 2 days మాత్రమే యూజ్ చేశాను డైలీ. తర్వాత చెప్పాను కదా లేజీ అని పక్కన పెట్టేశాను. బట్ ఏదైనా ఫంక్షన్స్ అయితే అప్పుడు వెంటనే ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేసి వెంటనే రెడీ అవుతుంది. అప్పటికప్పుడే చాలా మంచి గ్లో వస్తుంది. కాబట్టి ఇది మాత్రం అందరూ యూజ్ చేయండి, చాలా మంచిది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ఆయిల్ స్కిన్కి కానీ, డ్రై స్కిన్కి కానీ, సెన్సిటివ్ స్కిన్కి కానీ దేనికైనా సూట్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను. అండ్ ఇదైతే మీరు డైలీ ట్వైస్ యూజ్ చేయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. అండ్ నేను ఇవ్వబోయే ఫోర్త్ టిప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టిప్ అనే చెప్పొచ్చు గైస్. అదేంటంటే ఐస్ క్యూబ్స్. సో ఐస్ క్యూబ్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బికాజ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మన ఫేస్ చాలా బాగా గ్లో అయిపోతుంది. ఖచ్చితంగా ఇది నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇదైతే మా అక్క అయితే నాకు గిఫ్ట్ చేసింది. దీంట్లో వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టు ఐస్ క్యూబ్ అయిపోతుంది. దాన్ని నేను అప్లై చేసేసుకుంటాను. సో ఖచ్చితంగా ఐస్ క్యూబ్ అనేది నేను అప్పుడప్పుడు పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ఎవరైతే స్కిన్ కేర్ పాటిద్దాం అనుకుంటున్నారో రెగ్యులర్గా ఐస్ క్యూబ్ అనేది ఫేస్కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అప్పుడు మీరే చూసి షాక్ అవుతారు, ఏంటి ఇంత మంచి రిజల్టా అని. అండ్ ఈ టిప్ అయితే సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా సజెస్ట్ చేస్తారు. సో వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది. సో ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఫిఫ్త్ టిప్ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేంటి కాదు, చాలా మందికి డార్క్ సర్కిల్స్ అండ్ రింకిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటి కాదు, డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, రింకిల్స్ కానీ కాఫీ పౌడర్ కంటి కింద రాసుకొని తర్వాత కొంచెం సేపు అయ్యాక కడిగిసుకోండి. దానివల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందంట. ఆరెల్స్ మనకి కోల్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కూడా మనం కంటి కింద పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు అండ్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే
చాలా మంచి రిజల్ట్ ఉంటుందంట గైస్. ఐదర్ కాఫీ పౌడర్ ఆర్ కోల్డ్ మిల్క్, ఈ రెండిటి వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందంట. ఇదైతే నేను ఎప్పుడు కూడా పాటించలేదు, బట్ నేనైతే చాలా సెర్చ్ చేశాను దీని గురించి. ఖచ్చితంగా గైస్ ఈ 5 టిప్స్ కూడా మీకు బాగా యూజ్ అయినాయి, హెల్ప్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే స్కిన్ కేర్ రెగ్యులర్గా పాటిద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ 5 టిప్స్ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. అండ్ ఖచ్చితంగా పాటించిన తర్వాత నాకు కామెంట్ చేయండి, దానివల్ల నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను మీకు యూజ్ అయింది కాబట్టి. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, అందరూ ఎప్పటి నుంచి అడిగిన వీడియో అయితే ఫైనల్గా నేనైతే చేసేసాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను అండ్ యూజ్ అయిందని కూడా అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Akshita Sisters. Okay, bye bye guys.